షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ మనకి చాలామందికి షేర్ మార్కెట్ గురించి తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్గా చెప్పుకుంటే చాలా తక్కువ మందికి తెలుసు షేర్ మార్కెట్. ఈ చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు మీరు గుజరాత్ తీసుకున్నట్టయితే చాలామంది షేర్ మార్కెట్ చేస్తుంటారు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనం చాలా తక్కువ చేస్తాం. సో మనం దేని మీద డిపెండ్ అవుతాం? ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని చాలామందికి ఉంటుంది. ఈ రకమైన యాడ్లు వస్తుంటాయి. ఏంటంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే డబ్బులు వస్తున్నాయి, అదిగో వాడికి వచ్చేసింది, ఇదిగో వీడికి వచ్చేసింది అని యాడ్స్ వస్తుంటాయి, మనకి పాపప్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్లో వాటిలో ఏం చూపిస్తారు? అదిగో వీడు 10 రూపాయలే పెట్టాడు, లేదా 100 రూపాయలు పెట్టాడు, లేదా 100 షేర్లు కొన్నాడు, అవి 200 అయిపోయినాయి, లేదా 100 షేర్లు ఈ ప్రైస్కి కొన్నాడు, ఇది ఇమీడియట్గా పెరిగింది అంటాడు. పెరిగింది అనేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తారు, ఒక వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తారు. ఈ గ్రూప్లో అందరినీ వేసుకుంటారు. అంటే మనకి ఫస్టే తెలియదు, మనకి ఒక వాట్సాప్ వచ్చిందంటే వాట్సాప్ మనం చూస్తుంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మనదేం పోయింది? వాట్సాప్ గ్రూప్లోని మనం యాడ్ అయ్యాము, దానిది ఏం పోయింది అని ఉంటాం మనం. సో మనం అలా ఉన్నప్పుడు ఆ యాప్లో 100 మందో 200 మందిని యాడ్ చేస్తాడు వాడు. ఆ 200 మంది ఏం చేస్తారంటే, ఎవడు ఇప్పుడు నాలాంటి వాళ్ళే సగం మంది ఉంటారు, వాడోళ్ళు 10 మంది ఉంటారు, వాడి గ్యాంగ్ వాళ్ళు. ఈ 10 మంది ఏం చేస్తారంటే, అరే ఎదుగో నాకు మొన్న 10 షేర్లు కొన్నాను, అవి చాలా పెరిగినాయి, ఇదిగో స్క్రీన్ షాట్, నాకు బ్యాంక్లో డబ్బులు కూడా పడినాయి, ఒక స్క్రీన్ షాట్ పెడతాడు. సో ఫస్ట్ డే మనకి ఏమవుద్ది? చూస్తాం, ఓకే పెరిగినాయి అంటలే అనుకుంటాం. సెకండ్ డే సేమ్ స్టోరీ, ఇదిగో ఇది అమ్మేసాను నేను ఇంతకి, నాకు ఇంత వచ్చింది అని ఇంకోటి షేర్ ఫోటో పెడతారు. సో ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. అరే ఏంటి ఎలా డబ్బులు పెరుగుతున్నాయి? మనం ఒక గ్రూప్లో మనం ఉన్నాము అంటే ఒక సొసైటీలో మనం ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. సెకండ్ డే వచ్చేసరికి, థర్డ్ డే వచ్చేసరికి ఏమవుద్ది? ఇంకోటి పెడతాడు. ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను ఇంత గెలిచాను అని పెడతాడు. దాంతో మనకి ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోద్ది. ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయి మనం ఏం చేస్తాము? అరే వీడు గెలిచాడు, వాడు గెలిచాడు అంటే మన కమ్యూనిటీలో మనతో పాటు ఉన్నవాడు డబ్బులు పెట్టి పైకి వెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళిపోవట్లేదు, మనం కూడా రిస్క్ చేద్దాం అన్నది. అంటే ఫస్ట్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఇట్ విల్ లీడ్ యూ టు వాట్? గ్రీడ్. దిస్ గ్రీడ్ విల్ లీడ్ యూ టు ఇన్వెస్ట్మెంట్. సో క్యూరియాసిటీ అన్నది మనకి గ్రీడ్ని పెంచుతుంది. సో గ్రీడ్ ఏంటి? అరే వాడు 100 రూపాయలు పెడితే 200 పెరిగినాయి అంట, 200 పెరిగినాయి అంట, 200 500 అయినాయి అంట, 100 రెట్లు పెరిగినాయి, అట్లా పెరుగుతుంటూ పోతుంది. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఆ గ్రీడ్తో ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తాం. సో దీనికి ఎగ్జాంపులే రీసెంట్గా జరిగిన ఐపీఎస్ వైఫ్ 2.58 ఇన్వెస్ట్మెంట్ చేసింది. కానీ ఇది చాలా ట్రిక్కీగా జరిగినట్టు. ఈ 2.58 crores ఏదైతే ఉందో ఇది చాలా ట్రిక్కీగా జరిగినట్టు. ట్రిక్కీగా ఎలా అంటే, ఇప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ యాడ్, ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ వైఫ్ని యాడ్ చేయడం జరిగింది అనుకోండి, తనో ఎవరినో ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు సేమ్ క్యూరియాసిటీ పెరుగుతుంది. అరే వీడు సంపాదిస్తున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు అని. కానీ ఎట్లా నమ్ముతారు? దీంట్లో కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాడు ఒక వీడియోలు చేసి పెడతారు. ఎలా వీడియోలు చేస్తారు? ఇదిగో నేను ఐఐటి చదివాను, ఐఐటి గుర్గావ్, ముంబయో ఏదో ఒకటి, ఖరగ్పూర్ ఏదో ఒక పేరు చెప్తాడు, మనకు తెలీదు. అరే ఐఐటి చేసినవాడు చెప్తున్నాడు. సో ఐఐటి అన్న ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. ఈ ట్రస్ట్తో మనం ఏం చేస్తామంటే, అరే ఐఐటి వాడు ఒక అల్గరిథం రాశాడో, లేకపోతే వాడు ఏదో కనుక్కున్నాడు, వాడు చేయగలుగుతున్నాడు, డబ్బులు చేస్తున్నాడు, మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అన్న ఒక ట్రస్ట్కి క్యూరియాసిటీకి మధ్యలో గ్రీడ్ ఉంటుంది కదా. సో ఈ గ్రీడ్ మనకేం చేస్తుంది? ఫస్ట్ మనము ఇంట్రెస్ట్గా చూస్తాము, తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిన తర్వాత మన గ్రీడ్తో మనం ఇంకా ఎక్కువ రీల్స్ చూస్తుంటాం, వాడు ఏం చెప్తున్నాడో వింటాము. దాని తర్వాత ఆ గ్రీడ్ మనల్ని ట్రస్ట్కి లీడ్ చేస్తుంది. ట్రస్ట్కి లీడ్ చేసినప్పుడు మనకి ఇంకేం వినిపిదు, వాడు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటుంటాం. వాడు ఒక ఎడ్యుకేటెడ్, వాడు చెప్తున్నాడు, ఈ యాప్లో కూడా స్క్రీన్ షాట్స్ పెడుతున్నాడు, మీరు కూడా చెక్ చేసుకోండి అంటాడు, మనం కూడా చెక్ చేసుకుంటాం. సో ఈ ఎంఓ అంటే మోడస్ ఆపరెండస్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కరు పడాల్సిందే. ఇప్పుడు ఈ కేసు లీక్ అయింది, మనకి తెలిసింది, వాళ్ళు కంప్లైంట్ చేశారు కూడా మనకి తెలిసినప్పుడు సగం మీరు రీల్స్ చూసినట్టయితే వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు, రే పడిపోయాడు మనం ఎస్కేప్ అయిపోయామని అనుకుంటున్నారు తప్ప, మనం కూడా రేపు ఫ్యూచర్లో దీంట్లోనే పడతారు అన్న సంగతి మర్చిపోయి బిహేవ్ చేస్తున్నాం మనం. ఇది మనం మర్చిపోకూడదు. అంటే అంత గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతారు అందరూ పడతారు అని? పైగా మీరు చెప్తున్నారు మీరు కూడా పడవచ్చు అని, అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? అంటే ఇప్పుడు మనం ఇక్కడ దొరికేసాం కదా, ఆపరేషన్ స్టైల్ అలాగే ఉంటుంది. ఎలా నమ్ముతారంటే, నేను మీకు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ట్రై చేయొచ్చు ఇది, బట్ మీరు ఒక డిస్క్లైమర్ వేసుకోండి ఈ దీంట్లో, ఎందుకంటే ఇది పాటిస్తే మీరు దొరకచ్చు కూడా. ఎలా దొరుకుతారో చెప్తా చూడండి. ఒక 100 మందిని తీసుకోండి,
వాడు ఏం చెప్తాడంటే ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ట్రేడింగ్ పెరిగింది అంటాడు, జరిగిపోయిన తర్వాత. సో జరగక ముందు ఫ్యూచర్ ఎట్లా ప్రిడిక్ట్ చేయొచ్చో నేను చెప్తా చూడండి. ఫ్యూచర్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు? 100 మందిని తీసుకుంటాడు. 100 మందికి ఒక 50 మందికి ఏం చెప్తాడంటే రేపు ట్రేడింగ్లో ఇది పెరుగుతుంది అని చెప్తాడు. ఒక ట్రేడింగ్ షేర్ ఒకటి తీసుకోండి, ఏమైనా షేర్లో ఇన్వెస్ట్ చేశారా మీరు? ఒక షేర్ ఏదో ఒక షేర్ తీసుకోండి, హెచ్డిఎఫ్సి రేపు పెరుగుతుంది అని 50 మందికి చెప్తాడు. ఇంకో 50 మందికి ఏం చెప్తాడంటే ఇది తగ్గుతుంది అని చెప్తాడు. 50 మందికి 50 మందికి చెప్తాడు. సో అది రేపు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుద్ది. తగ్గిందే అనుకోండి, ఈ 50 మందిని పక్కకు పెట్టేసి ఈ మళ్ళీ 50 మందికి చూసావా పెరిగింది నేను చెప్పానా అంటాడు. పెరిగితే పబ్లిక్ ఏమనుకుంటారు, అరే ఈ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేశాడు చెప్పగలిగాడు అనుకుంటాం. అంటే అయినా అప్పటికి మనం కొంతమంది నమ్మరు, అరే ఏముంది అనుకుంటారు. అదే చెప్తాడు వాడు, నువ్వు అనుకుంటున్నావు కదా, కాదు నేను మళ్ళీ రేపేది ప్రిడిక్ట్ అవుద్దో చెప్తాను అంటాడు. సరే అనుకుంటాడు, ఏముంది చెప్పచ్చు. సరే నెక్స్ట్ రేపు ఏం చెప్తాడంటే దీంట్లో 50 మందిలో ఒక 30 మందిని 20 మందిని సపరేట్ చేసేస్తాడు, లేదా 25 మంది 25 మంది సపరేట్ చేస్తాడు. చేసి ఆ 25 మందిలో మీరు ఒకరు ఉంటారు. సో ఏం చెప్తాడు, ఒకరికి సేమ్ స్టోరీ, ఇది తగ్గుద్ది ఇంకోటి పడిపోద్ది అని చెప్తాడు. ఐటీసీ అనుకోండి, ఐటీసీ పెరుగుద్ది అని చెప్తాడు. పెరుగుద్ది తగ్గుద్ది 30 20 లేదా 25 25 అనుకోండి. ఈ 25 మందికి అవుద్ది, 20 మందికి కాదు. సో 25 మంది గ్యారంటీగా దొరికారు. ఈ 28 మంది ఏమనుకుంటారు, అబ్బా అద్భుతంగా మనం దొరికామంటే అద్భుతంగా చెప్పాడు ఈయన, మంచి సర్కిల్లో పడ్డాం మనం అనుకుంటారు. 2 సార్లు అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో చూసారా ఇంతమంది అని కొన్ని స్క్రీన్ షాట్లు పెడతాడు, ఇదిగో వీళ్ళు కొన్నారు, మీరు కొనలేదు కాబట్టి మీరు ఇంత గెయిన్ అవ్వలేదు అని చెప్తాడు. సో ఇప్పుడు ఈ 30 మెంబర్స్ మిగిలారు అనుకోండి, ఈ 30 మెంబర్స్ ఏమనుకుంటారు, అబ్బా 2 టైమ్స్ ఏముంది మళ్ళీ అది కూడా ఛాన్స్ అనుకుంటారు. అదే చెప్తాడు వీడు, మళ్ళీ ఆ 30 మందికి మెసేజ్లు పెడతా ఉంటాడు, ఏమని మీరు అనుకుంటున్నారు అని, కానీ మళ్ళీ చెప్తాం మీరు అని ఇంకోటి చెప్తాడు. ఈ ఇంకోటి చెప్పినప్పుడు ఏం చేస్తాడు, సేమ్ ఈ 30 మందిలో 15 మందిని డివైడ్ చేసి మళ్ళీ స్టోరీ చెప్తాడు. ఎల్లుండి షేర్ పెరగబోతుంది అంటాడు, మీరు చూసుకోండి అంటాడు. ఎల్లుండు ఎలాగో ఆ షేరు పెరిగినా తగ్గిన వాళ్ళు ఎవరు నమ్మరు, పెరిగిన వాళ్ళు ఉంటారు. ఆ 15 మంది లాస్ట్లో మిగులుతారు. ఎవరైతే 15 మంది మిగులుతారో ఈ 15 మంది చాలు వాడికి. ఈ 15 మంది గుడ్డిగా నమ్మేస్తారు. ఇంకా ఒక ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తారన్న మోటో మీకు నేను చెప్పాను, ఇది మీరు పాటించొద్దు. ఇలా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మీరు ఏమంటారు, 15 మంది నమ్ముతారా లేదా? ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మిన దాంట్లో అందరి కొంతమంది దగ్గర డబ్బులు ఉండొచ్చు, కొంతమంది దగ్గర డబ్బులు లేకపోవచ్చు. డబ్బులు ఉన్నవాడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాడు. అది చాలు వాడికి ఆ ఇన్వెస్ట్మెంట్. మిగతా మొత్తం ఒక గేమింగ్ యాప్లో డబ్బులు పెడతా ఉంటారు. వాడిచ్చిన సాఫ్ట్వేర్లో మీరు డబ్బులు పెడతా ఉంటారు. దాన్ని ఎప్పటికీ మీరు డ్రా చేయలేరు. డబ్బులంతా అలా కూరుకుపోతారు.